ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. మునికను సైగలసి శివధనుమును విరిచే సమయమున యాగరాజా వినుతుని మోమునరాజిలుడగ ఆరాముని ఎడుగోగెను అలకల్లడగ గరీ నమస్కారం. మీ నాట్యం అద్భుతంగా ఉంది, కానీ అదంతా అడవి కాచిన వెళ్ళైపోతుంది. సరే, మీరు ఈ కొండ మీద ఇలా నిర్జనంగా ఎందుకు నాట్యం చేస్తున్నారు? ఎవరిని అడిగినా అదో పెద్ద కథ అంటున్నారే గాని అసలు కథ ఏమిటో ఎవరు చెప్పడం లేదు. దయచేసి మీరైనా చెప్పండి. అసలు ఏమిటండి మీ ఉద్దేశం? నా వెంట పడుతున్నారు? క్షమించండి, ఆ పెద్ద కథ ఏంటో చెప్పండి. చూడండి, నేను ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే అది తెలుసుకునేంత వరకు వదలను. అది నా పద్ధతి. అదేంటి? బొమ్మ అయితే చెప్తాను, బొరుసు అయితే చెప్పను. ఇది నా పద్ధతి. బొమ్మే. చెప్పండి. పెద్ద కథ కదా, ఇలా కూర్చుని చెప్పుకున్నా? పెద్ద కథ ఏం కాదు, చాలా చిన్న కథ. చిన్న కథ? నేను హరిజనుల అమ్మాయిని, అదే కథ. అయితే దేవి నవరాత్రులు 9 రోజులు గుళ్ళో నాట్యం చేయాలని నా సంకల్పం. కొంతమంది గొడవ చేశారు. హరిజనులు గుడికొస్తే దేవుడు అపవిత్రమైపోతాడన్నారు. సర్లేండి, ఎంత దూరంలో ఉంటే మీ దేవుడు పవిత్రంగా ఉంటాడని అడిగాను. 100 గజాలు, 200 గజాలు, పోనీ 500 గజాలు చాలా అని కొండ మీదకి వచ్చి నాట్యం చేస్తున్నాను. ఈ నా కథ. కథ అయిపోయిందండి, చేతిస్తారా? ఎవరి మాట విన్నావో రావో, ఎవరి మాట విన్నావో రావో, ఎవరి మాట విన్నావో రావో. పిడికిడు వన్నం పెట్టించండి అమ్మా తల్లే. ఇందులే ఓ బళి బళి ఏందు వన్నంతిని 3 రోజులైంది తల్లే. అమ్మా అమ్మా. ఎవరి మాట విన్నా. సూర్యం, ఏమైంది నీకు? పాపం ఆ బిచ్చగత్త దీనంగా అరుస్తుంటే అది నేను లగ్నం చేయలేకపోతున్నాను నాన్నగారు. ఆ బిచ్చగత్తె అరుపులు నీ సంగీత సాధనకి ఆటంకమా? మనసంతా సరస్వతి మీద నిమగ్నమైతే ఈ అరుపులు కేకలు నీకెలా వినిపిస్తాయి? సంగీత సాధన ఒక తపస్సు. నిలకడలేని మనసుతో సరిగమలు పలకడం చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. ఇంకెప్పుడు ఇలాంటి సాకులు చెప్పకు. సాకులు కాదు నాన్నగారు, ఆ బిచ్చగత్తె ఆకలి అరుపులు నా చెవిని పడగానే చెవులు, కళ్ళు, సర్వేంద్రియాలు నీ మనసుకు వశమైనప్పుడే సంగీతం నీకు వశమవుతుంది. ఆకలి కేకలు నిన్ను ఆకట్టుకోవడానికి అవేమన్నా ఆలాపనలా, ఆవృత్తాలా, అపశృతులు? దీనిలో వేదాన్ని అపశృతి అనకన్నా. నీకు ఆ ఏడుపులు మొరల మీద దృష్టి పడితే బ్రతుకంతా ఏడుపులేరా? ముష్టిదాని అరుపు నీకు మృష్టాన్న భోజనంలా ఉంటే సంగీతామృతం నీ జిహ్వకు సరిపడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీకు ఆటంకాలైతే ఈ జన్మకు నీకు సంగీతం రాదు. జన్మనిచ్చిన తండ్రి అంత మాట అనకన్నా. నాతో వాదించుకురా. నీ అశ్రద్ధకు కారణాలు చెప్పడం కొత్తగా మొదలుపెట్టావు.
ఏకాగ్రత లేని సాధన అనవసరం. లే ఇక్కడి నుంచి. మావగారు, ఎదిగిన కొడుకుని ఎందుకు అలా తిడతారు? మీరు ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి అనవసరంగా కోప్పడుతున్నారు. కన్న తండ్రి మీరే అలా శపించొచ్చా? అది తప్పు మావగారు. ఉదయ బాబు, నాదస్వరం తీసుకుని ఏదైనా వాయించు. నా మనసు శాంతి పడాలంటే ఇప్పుడు నాకు సంగీతం కావాలరా. దేవుడి దగ్గరకు మిమ్మల్ని రాకూడదన్నారుగా, అందుకే దేవుణ్ణే మీ దగ్గరకు రప్పించాను. మీరు మొదలు పెట్టండి. సూర్యం, ఏం చేస్తున్నావు బాబు? అది టైము దిద్దుతున్నాను వదినా. నువ్వు దిద్దుతున్నది ఈ రోజు టైమా, వచ్చే సంవత్సరం టైమా? నువ్వు చెప్పింది నిజమే, సూర్యానికి ఏదో అయింది. అబ్బే నాకేం కాలేదు వదినా, గడియారం సరిగ్గా పనిచేయట్లేదు. ముళ్ళు పైకి వెళ్తున్నప్పుడు స్లో అయిపోతుంది, కింద దిగుతున్నప్పుడేమో స్పీడ్ అయిపోతుంది. అంతేకాకుండా ప్రతి అరగంటకి ఇది గజ్జలు కొట్టాలా? గజ్జలా? గడియారం గజ్జలు కొట్టదు బాబు, గంటలు కొడుతుంది. అంటే గజ్జల వెనకాల ఏదో కథ ఉందన్నమాట. పెద్ద కథ ఏం కాదు వదినా, ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటే దూరంగా నిలబడి చూశానంతే. అంతేనా? అంతే అంటే అంతే కాదు, మాట మాట కలిసి కాసేపు కబుర్లు ఆడుకున్నాం దూరంగా నిలబడి. ఏం మాట్లాడుకున్నారు దూరంగా నిలబడి? ఇంకేం మాట్లాడుకుంటాం నా బొంద, ఆ అమ్మాయి డాన్స్ గురించి మాట్లాడుకున్నాం అంతే. కానీ వదినా, ఆ అమ్మాయి ఎంత బాగా డాన్స్ చేసిందంటే అలాంటి కళ్ళు నేను ఇంతవరకు ఎవరి దగ్గర చూడనేచ్చు. అమ్మాయి పేరేంటి? అడగనే లేదే. ఏమండి, నేను
మీకోసమే వచ్చానండి. నాకోసమా? ఎందుకు? అదేనండి, ఆ రోజు మనం కలుసుకున్నాం, సరదాగా మాట్లాడుకున్నాం. కానీ అదేమిటో ఒకరి పేరు ఒకరు అడగడమే మర్చిపోయాం. మీ పేరు నాకు అవసరం లేదు, అందుకే అడగలేదు. అంటే అంటే నా పేరు తెలుసుకోవాలని మీకేమాత్రం అంటే అది కొంచెం కూడా ఇది. మీ పేరు నాకెందుకండి? నిజమే, వదిలేయండి. పోనీ మీ పేరేమిటో అదైనా తెలుసుకోవచ్చా? వస్తాను. నా పేరు మీకు కావాలి అంతేగా? ఆగండి ఆగండి ఆగండి. మీ పేరేమిటో నేనే చెప్తాను. మీ కళ్ళు విశాలంగా ఉంటాయి కాబట్టి మీ పేరు విశాలి. మీ మొహం అంతా పద్మలా ఉంటుంది కాబట్టి పద్మావతి. శుభ, స్వప్న, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, వైజయంతిమాల. సరేనండి, మీ పేరేమిటో మీరే చెప్పండి. పెంటమ్మ. రా సూర్యం, కూర్చో. అమ్మాయి పేరు అడిగావా? నాకు తెలుసులే, నీకు ఈ రోజు పొద్దే తెలీదు. ఇంతకీ పేరేమిటి? ఏమిటయ్యా, మగాడి పేరు ఆడ చెప్పకూడదు గాని మగాడు నీకేం చెప్పు. వద్దొదినా. ఏ? ఇప్పుడు చెప్పకూడదు. ఏ, ఎందుకని? భోజనం చేసినప్పుడు చెప్పకూడదు, అంతే. నన్ను వదిలే. సూర్యం. అంత చక్కటి రూపేంటి, అంత చక్కటి రూపేంటి, అంత చెత్త పేరేంటి? అంత చక్కటి రూపేంటి, అంత చెత్త పేరేంటి? ఏమిటో. తాత, ఇటు ఇవ్వు. ఇలా కూర్చో కూర్చో. దండాలయ్యా. నమస్కారం. తమరు గణపతి శాస్త్రి గారు అబ్బాయి గారు కదండి? అవును. అయ్యో, తాళం వేసే చేతులతో గొడ్డలు అట్టుకుంటారేంటి బాబు? తప్పే ఉంది. మీ నాన్నగారి కచేరీ ఈయన ఎద్దటం మాకు ఎట్టగు లేదు. మా కోసం ఒక పాట పాడండి అయ్యా. పాడండి అయ్యా. పాడండి బాబు. పాడండి అయ్యా. తదరినా తదరేనా నారానా దదరేనా ఏదైనా ఓ మంచి పాట పాడండి అయ్యా. మంచి పాట. సరే.